ఈరోజు ఫుడ్ ఎక్స్ప్రెస్ మోసుకొచ్చింది మీకోసం అద్భుతమైన బోటీ కర్రీ. బోటీ అనగానే ఎవరికైనా అమ్మో అనుకుంటారు, ఎందుకంటే కడగటం చాలా ఇబ్బంది అని. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. ఇదేనండి మన పువ్వు లాంటి బోటీ. ఇప్పుడు మనం ఫ్రైయింగ్ ప్రాసెస్ ఒక్కటే మిగిలింది. ఇది పక్కా తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై. దీనిలో ఏమి ఎక్సెస్లు ఉండవు. చూడండి, నేను బోటీ ఫ్రై జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఇది డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసి కూడా తీస్తారు, కానీ నేను డీప్ ఫ్రై మామూలుగా కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నా. దీనికి నేను ఒక 6-7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. దీనిలోకి చాలా వెరీ లిటిల్ ఇంగ్రీడియంట్స్. 4 ఉల్లిపాయలు మీడియం సైజ్ అని చెప్పాను కదా, అవి కాక ఇదిగోండి ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలు, అండ్ ఇది మెంతికూర, కరివేపాకు, ఉల్లికాడలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూను, పసుపు ఒక 1/2 టీ స్పూను, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అండ్ 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ మన గరం మసాలా పొడి. అంతే, ఇంత సింపుల్. ఇందులో ఏం లేదు, ప్లెయిన్ ఆయిల్లో మెంతికూర వేసేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చివాసన అల్లం వెల్లుల్లి ఒక్కదానికే ఉంది కదా, అందుకని ఇట్లా ఒక 30 సెకండ్స్ అంతే. కరివేపాకు వేస్తున్నాను, అండ్ మన ఉల్లికాడలు, ఉప్పు కూడా వేసేస్తున్నాను. అంతే, చాలు. విదిన్ 1 మినిట్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బోటి, ఇది సగం ఉడికింది, మంచిగా కడిగినాము. ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఇందులోనే. బోటి ప్రియులకి ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది, నోరూరుతూ ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐఎమ్ సో సారీ. నిజంగా ఐ ఫీల్ ఇట్. నేను బయట చూస్తే మాత్రం బాగా తినాలనిపిస్తుంది నాకు. మీకు కూడా అట్లాంటి ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఎంతసేపు అండి, చిటికలో మార్కెట్కి వెళ్ళండి, తీసుకురండి, ఈ వీడియో చూడండి, చేయండి. ఇది మాత్రం నో డౌట్ తీయమ్మ టేస్టీ, అది మాత్రం గ్యారంటీ చెప్తా. ఇది నేను హైలో చేస్తున్నాను మొత్తము. ఇప్పటికి మనం వేసి 2 మినిట్స్ అయింది. దీన్ని ఇలాగే ఉంచి మూత పెట్టి ఫ్రై చేద్దాం, సో దట్ ఉడుకుద్ది, వేగుద్ది. సో అట్లా ఒక 3-4 మినిట్స్ ఇట్లా చూసుకుంటూ 2 మినిట్స్ మూత పెట్టడం, ఫ్రై చేయడం 2 మినిట్స్. మొత్తం ఈ బోటీ ఫ్రై ఒక 15 to 20 మినిట్స్ చేయండి. నాకు తెలిసి నేను ఇది 15 మినిట్స్ కంటే ఎక్కువ ఫ్రై చేయను. ఆల్రెడీ 20 మినిట్స్ ఉడికింది, 15 మినిట్స్ చాలు. బోటీ మంచిగా ఉడికిపోతుంది. 2 నిమిషాలు మూత పెట్టి ఒక 30 సెకండ్స్ మూత తీసి అట్లా ఒక 10 మినిట్స్ నుంచి ఫ్రై చేస్తున్నా. ఇదిగోండి, ఈ కలర్ వచ్చింది, మంచి కలర్ కదా. ఆయిల్ కూడా ఫుల్ పైకి తేలింది. ఇంక ఇందులో ఉడకటానికి ఏం మిగలలేదు. సో ఇప్పుడు ఈ ఆయిల్ మనకి పోవాలంటే 1 by 1 మన ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా, అండ్ దెన్ ఇది 2.5-3 టీ స్పూన్స్ ఆఫ్ కారం. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఎవరైనా తిన్నట్టు వాళ్ళు వేసుకోండి. అండ్ ధనియాల జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా, మన కొత్తిమీర కూడా. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బోటీ ఫ్రై. దట్స్ ఆల్. యో జాగ్రత్త, మీ ఇంట్లో దీపావళి చప్పుడులు వినిపిస్తే బోటీ వండేటప్పుడు కంగారు పడకండి, ఇవి ఇలాగే బాంబుల్లాగా పేలుతుంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మూత పెట్టండి. దీన్ని మనం ఎంత కావాలో అంత ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇట్లా తీసేస్తాను. ఒక 2 మినిట్స్ ఆ పచ్చిమిర్చి మెత్తబడేదాకా ఉంచి తీసేద్దాము. అండ్ ఉప్పు కారం చూడాలి కదా, తీయాలంటే కట్టేస్తున్నా. ఇంక మనం తీసుకొని సర్వ్ చేసుకొని, దిస్ ఈజ్ అవర్ ఫ్రై, బోటీ ఫ్రై. ఇదండి, అసలు ఇది మామూలుగా ఉండదు. మనకి పప్పుచారు, చారు, ఏదైనా సూప్స్ అట్లా ఉండి బోటీ ఫ్రై నంచుకొని ఇది అప్పుడప్పుడు కలుపుకొని తింటా ఉంటే మామూలుగా చెప్పలేను అనమాట దాని టేస్ట్. నా 1.5 kg బోటీ ఫ్రై 1/2 కిలోకి వచ్చింది. ఎక్కడ దారుణం అండి ఇది. సో హియర్ ఈజ్ అవర్ బోటీ కర్రీ. మరి తిందామా? ఎక్స్ట్రాడినరీ, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.